ఎకరానికి అయితే 60,000 70,000 అవుతాయండి. 2,000 కూడా అమ్మిదండి. 2,000 3,000 కూడా అమ్మిది. రాజమండ్రి నార అయితే బాగుంటుంది అని ఇక్కడ నేలకి అక్కడ నేల తేడా ఉందండి. అక్కడ మొక్కలు తొందరగా బతుకుతాయి అని అక్కడ ఏం చేస్తాం ఎండబాబు పోయి దుక్కి దున్నించుకొని సాళ్ళు తోలుకి నారు తీసుకుంటాం. తర్వాత ఇక ముందు గట్టలు వేసుకుంటాం. వర్షాకాలం ఈ వర్షాలు బాగా పడితే మొక్క లోపల ఏరు కులిపోయి చచ్చిపోతాయి మొక్కలు. నమస్తే మిత్రులారా, రైతు కథలకి స్వాగతం. నేను జగదీష్. ఈరోజు తాడేపల్లి గ్రామంలో 8 సంవత్సరాలుగా ఈ కనకాంబరం తోటని సాగు చేస్తున్న అంజిరెడ్డి గారు మనతో ఉన్నారు. ఈరోజు ఆయనతో మాట్లాడి ఇందులో పెట్టుబడి ఏ విధంగా ఉంటుంది, అలాగే ఖర్చులు ఎలా ఉంటాయి, ఇందులో వచ్చే సమస్యలు ఏంటి, దానికోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే విషయాలతో పాటు ఆయన సలహాలు సూచనలు తీసుకుందాం. నమస్తే అంజిరెడ్డి గారు. నమస్తే. మొక్కల్ని తెచ్చుకుంటారా లేదంటే విత్తనాలతో మొదలు పెడతారండి? మొక్కలే తెచ్చుకుంటామండి. మొక్కలే. ఇప్పుడు ఎక్కడి దొరుకుతాయండి మొక్కలు? ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? రాజమండ్రి నుంచి తెస్తామండి మేము. రాజమండ్రి అంటే మనకి రాజమండ్రిలోనే దొరుకుతాయా లేదంటే మనకి ఇంకెక్కడైనా దొరికే అవకాశం ఉంటుందా? రాజమండ్రి నార అయితే బాగుంటుంది అని ఇక్కడ నేలకి అక్కడ నేల తేడా ఉందండి. అక్కడ మొక్కలు తొందరగా బతుకుతాయి అని అక్కడ ఏం చేస్తామండి. ఇంకెక్కడన్నా అసలు దొరుకుతాయా మనకి? ఇంకా ఉండేవి కానీ ఇక్కడ ఇటు బెల్లంపొడి పామరు ఉయ్యూరు బందరకెళ్తే ఉండేవి కానీ మాకు ఎక్కువ మేము రాజమండ్రి తెచ్చుకుంటాం. అక్కడైతేనే పూత మొక్క కానీ బాగుంటుంది. బాగుండేది. అంటే ధరలు అక్కడికి ఇక్కడికి కూడా ఏమైనా తేడా ఉంటుందా? ధరలు తక్కువగానే అక్కడ నార తక్కువగా దొరికిద్దండి. పూలు ఎక్కువగానే ఉంటాయి కానీ ఇక్కడ నార తక్కువగా దొరికిద్ది అన్నట్టు. అంటే ఎక్కడితో పోలిస్తే ధర కూడా అక్కడే తక్కువ, మొక్క కూడా అక్కడే బాగుంటుంది. మొక్క కూడా బాగుంటుంది. కేజీ లెక్క ఒక సీజన్ బట్టి ఉంటుంది. పండగ సీజన్లో, పెళ్లి సీజన్లో, ఐపీఎల్ సీజన్లో అట్లాంటి టైంలో రేట్ ఎక్కువ ఉండేది. మామూలుగా అయితే తక్కువ ఉండేది. బాగా ఎంత ఉంటుంది దాని ధర? ఒక్కో మడి వచ్చి 4,000 ఉండేది, 5,000 ఉండేది. అది అక్కడ సీజన్ బట్టి అమ్ముతారండి. అక్కడ జనం ఎక్కువ పడదు, ఎక్కువ రేట్ చెబుతారు. వాతావరణం బట్టి అమ్ముతారు. అక్కడ సీజన్ బట్టి ఆ రేటు కూడా మారిపోతుంది. ఎకరానికి అయితే 4-5 మళ్ళు అవసరం. 7-8 మళ్ళు పడతాయి ఎకరానికి. ఇప్పుడు ముందు మీరు కనకాంబరాలు నారు తెచ్చుకున్న తర్వాత దుక్కి చేసుకోవాల్సిందేనా? ముందే దుక్కి చేసుకోవాలండి. దుక్కి చేసుకొని శుభ్రంగా పెంట బొగలు వేసుకోవాలి, బలాది పెట్టుకొని సాళ్ళు తోలించుకొని అప్పుడు నారు తెచ్చుకోవాలండి. అప్పుడు వెంటనే, ఎందుకంటే తెచ్చిన వెంటనే ఉండాలి, ఆలస్యం ఉండకూడదు. ఎమ్మడేసి తెల్ల నీళ్ళు పెట్టుకోవాలి వెంటనే. మామూలు నీళ్లు ఎన్ని రోజులు వేసేటప్పుడు గొయ్యి తీసి చిన్న చిన్న గొయ్యి తీసి గోతులు నీళ్ళు పోసి మొక్కలు పెట్టుకుంటారు. తర్వాత చేను మొత్తం తడిపేసుకుంటారు. ఎన్ని రోజులకు ఒకసారి పెడతా ఉంటారండి నీళ్లు? మాకు నెల రోజులకు ఒకసారి పెడతాను. వర్షాకాలం పెట్టము. ఎంత పెట్టకూడదు అంత బాగా పండిద్దండి కనకాంబరం. బాగా ఎంత నేల ఎండితే మొక్కలు పెరిగే వరకు బాగా పెంచుకోవాలి. శుభ్రంగా నీళ్ళు పెట్టుకొని పెరిగా కొద్ది నీళ్ళు ఆల్చి పెట్టుకుంటే తోట బాగుండేది. పై మందులు కొట్టుకోవాలి బాగా. తేమను కలిసి చచ్చిపోతుంది మొక్కలు. మొక్కకి ఎంత గ్యాప్ ఇచ్చి పెట్టుకుంటే మంచిదండి? 2 జాన్ల గ్యాప్లో పెట్టుకోవాలండి. 2 జాన్లు, 2 అడుగులు. 2 అడుగులు అయితే కరెక్ట్గా ఉంటుంది. కరెక్ట్గా ఉండేదండి. ఇప్పుడు మీకు 2 అడుగుల దూరంలో పెట్టుకుని మొక్క పెరిగి బుట్ట కట్టింది. కింద కొమ్మలు వచ్చి చిగురు వచ్చి ఎలాడిపోయింది. మొక్క బాగుండేది. మొక్క కలుపు ఇవి ఎన్ని రోజులకు ఒకసారి చేపిస్తా ఉంటారు? కలుపు నెలకు 2 సార్లు తీపిస్తామండి. మళ్ళీ కంకి ఒకటి ఎరగ తీపించుకుంటాం. పువ్వు అయిపోయాక మళ్ళీ కంకెర తీయాలండి. కంకెర అయితే మళ్ళీ దానికి కొత్త కంకి వచ్చింది. ఇక ఇవన్నీ జాగ్రత్త చూసుకోవాలండి. ఇప్పుడు ఈ కంకుల నుంచి వచ్చిన విత్తనాల నుంచి మళ్ళీ మీరు నారు తీసుకుని మాకు అక్కడనే చేస్తాను. అక్కడి నుంచే తెచ్చుకుంటారు. ఇప్పుడు వీటికి ఎక్కువగా వచ్చి ఏమన్నా తెగుళ్ళు లాంటివి అట్లా ఏమన్నా ఉంటాయి? తెగుళ్ళు ఉండే, పురుగు ఉండిద్ది, దోమ ఉండిద్ది. దోమకి పురుగుకి బాగా గట్టిగా కొట్టుకోవాలి ముందులైనా. ఏ సీజన్ లో వస్తాయి ఎక్కువ తెగుళ్ళు? అయ్యి ఈ చలికాలం సీజన్లో వస్తాయండి. చలికాలంలో ఈ టైంలోనే ఎక్కువ. వర్షాకాలం, మిగతా ఎండాకాలంలో పూత అట్లా బాగానే ఉంటుంది లేదా? అప్పుడు ఏమన్నా తెగుళ్ళు రావడం అట్లాంటి సమస్య? తెగుళ్ళు తక్కువ. ఈ సీజన్లో అయితే బాగుండేది. తెగుళ్ళు అవి వస్తాయి. మొక్కలు వేసిన 2 నెలల నుంచి మందులు కొట్టుకోవాలండి. 2 నెలల నుంచి మందులు కొట్టుకోవాలి. మొక్కలు వేసిన తర్వాత ఎరువు ఏం వాడతారండి? ఎరువు మీకు పెండబాబు పోతుంటాం. ఫస్ట్ పెండబాబు పోసుకుంటాం. పెండబాబు పోసి దుక్కి దున్నించుకొని సాళ్ళు తోలుకి నారు తెచ్చుకుంటాం. తర్వాత ఇక మందు గట్టలు వేసుకుంటాం. తర్వాత 2 నెలల తర్వాత నుంచి మందులు వాడడం మొదలు పెడతారు. మందు గట్టలు వేసుకుంటాం. ఏం వాడతారు మందు కట్టలు? 10, 26, 14, 35 డిఏపి యూరియా. ఇప్పుడు ఎన్ని రోజులకి పూత మొదలైద్దండి మొక్క పెట్టింది? 3 నెలలు దాకా వచ్చిందండి. 3 నెలల వరకు. 3 నెలల వరకు మొక్కను జాగ్రత్తగా పెంచుకుంటుండాలి. 3 నెలల నుంచి పై ముందు కొట్టుకొని ఎప్పుడు కలుపు తీసుకోవడం చేసుకుంటే బాగుండేది.
కూలీ రేట్లు అవి ఎట్లా ఉంటాయి? మామూలు కొయ్యడానికనే 110 రూపాయలు ఇస్తున్నాడు కేజీకి, ఒక్కొక్కళ్ళకి ఉమ్, కేజీకి. వాళ్ళు ఎన్నైనా కొని కేజీ కొని, కేజీన్నర కొని, 2 కేజీలు కొని ఉమ్. కేజీ 110కి ఇస్తాం. కేజీకి 125 చొప్పున ఎన్ని కేజీలకు వస్తే అన్ని కేజీలు. ఇస్తాం. ఇప్పుడు ఒక ఎకరానికి వచ్చి ఈ 3 నెలలు మొక్క పెట్టిన తర్వాత 3 నెలల లోపు పూత వస్తుంది. అవును. ఈ లోపు మీకు ఒక ఎకరానికి వచ్చి సాధారణంగా కూలి ఖర్చులు కానీ మీకు మొత్తం ట్రాన్స్పోర్టేషన్ కానీ అంతా కలిపి ఎంత దాకా అవ్వచ్చండి ఖర్చు మాకు 20,000 దాకా అవుతాయండి. ఒక ఎకరానికి వచ్చి? 20,000 25,000 అవుతాయండి. ఒక ఎకరానికి వచ్చి ఎన్ని కేజీలు అవుతా ఉంటాయండి? ఫస్ట్లో తక్కువ అండి, ఫస్ట్ పూత తక్కువ కాబట్టి తక్కువగా అయింది. ఫస్ట్ పోతే తక్కువగా వస్తుంది, తర్వాత పెరుగుతూ ఉంటుంది. పెరిగింది. బాగా వచ్చింది అంటే ఎన్ని కేజీల వరకు రావచ్చు ఒక ఎకరానికి? ఇంత వచ్చింది అంటే బాగా పూసింది ఎకరానికి అయితే 60,000 70,000 అవుతాయండి. ఎకరానికి 60-70 కేజీలు అవుతాయి. ఏ సీజన్లో రేట్ ఎక్కువ ఉంటుందండి? ఈ కార్తీక మాసాలు, అమావాస్యలు, పెళ్లిళ్ళ సీజన్లో రేట్ ఎక్కువ ఉండిద్ది. మామూలుగా అయితే తక్కువ ఉండిద్ది రేట్. కార్తీక మాసం ఈ టైంలో సీజన్ అంటున్నారు కదా, సాధారణంగా ఆ టైంలో అయితే ఎంతవరకు పలకొచ్చు ఒక కేజీ పూల? 2,000 కూడా అమ్మిద్దండి, 2,000 3,000 కూడా అమ్మిద్ది కేజీ. మళ్ళీ అంత సీజన్లో 200 100 కూడా అమ్మిద్దండి. ఆ టైంలో ఎట్లా ఉంటుంది ఇంకా పరిస్థితి? చేసేదేం లేదండి, మరి చేయాలి, ఏదో ఒకటి చేసుకోవాలి. అంటే ఆ ఖర్చులకి సరిపోతాయి, ఆ మెయింటెనెన్స్ కి, ఏమన్నా మందులు కొట్టుకోవడానికి, నీళ్లు పెట్టుకోవడానికి, కూలి ఖర్చులు ఇవ్వడానికి అన్ సీజన్ లో సరిపోతుంది. సీజన్ వరకు మాత్రం కాస్త గిరాకీని బట్టి ఆదాయం ఉంటుంది. ఎప్పుడైనా ఈ మందులు కొట్టడం కానీ ఇట్లాంటి నీళ్లు పెట్టడం కానీ ఆలస్యం అయినప్పుడు మొక్క చచ్చిపోయే పరిస్థితులు ఏమన్నా వస్తూ ఉంటాయి? చచ్చిపోతాయి, తెగుళ్ళు వస్తాయి. ఇట్లాంటి అశ్రద్ధ ఉంటే మాత్రం ఇక మొక్క చచ్చిపోయే పరిస్థితి ఉంటుంది. ఇక పూర్తిగా తీసేయడమేనా? ఇక మళ్ళీ దానికి ఏమన్నా చేయడం? పూర్తిగా తీసేయడమే. అట్లాంటి పరిస్థితి ఎప్పుడైనా వచ్చిందండి. వర్షాకాలం బాగా వస్తాయండి. ఈ వర్షాలు బాగా పడితే మొక్క లోపల ఏరు కులిపోయి చచ్చిపోతాయి మొక్కలు. ఇక అట్లాంటి పరిస్థితుల్లో చేయడానికి చేయడానికి ఏం లేదు, మళ్ళీ నారు తెచ్చుకొని వేసుకోవడం. ముఖ్యంగా వర్షాలు బాగా పడినప్పుడు నేల నీళ్లు నిలిచిపోయి ఏరుకులిపోతా, అదో పెద్ద సమస్య. చూసారుగా మిత్రులారా, ఈ కనకాంబరం సాగులో పెట్టుబడి, ఆదాయం లాంటి విషయాలు ఎన్నో మనకి అంజిరెడ్డి గారు వివరించారు. ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ తర్వాత వీడియోలో మరో రైతన్నతో కలుద్దాం. ధన్యవాదాలు.